ఎస్టెన్ న్యూస్ ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. అమరావతిని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దుతాం, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని దేవినేని ఉమా వెల్లడి. నేలకొండపల్లి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక వ్యాఖ్యలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లాలోని హోంమంత్రి పర్యటన, ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ. ఇక వార్తల్లో ముఖ్యాంశాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ రూరల్లోని గొల్లపూడిలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమరావతిని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, దాన్ని ఎక్కడికక్కడ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. కలుపుకొని 4,000 పెన్షన్ పెంచి 7,000 రూపాయలతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సామాజిక భద్రతా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అట్లాగే పేదల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి తారీఖున సెలవు ఉంటే అంతకుముందు నెలలోనే ఒకరోజు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని సుమారు 2,750 కోట్ల దాకా ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇది కొత్త పెన్షన్. ఎందుకంటే కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉండవల్లి బ్రహ్మం గారు గతంలో ప్రైవేట్ దాంట్లో పనిచేసుకునే వాళ్ళు, రిటైర్ అయిపోయింది, 7 ఏళ్ళు అయింది. ఇవాళ కొల్లపూడి గ్రామంలో మరి కొత్త పెన్షన్ ఈరోజు ఆయన పేరు నమోదయ్యి ఇవ్వటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మిన్నిమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ పింఛనిచ్చే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రతి నెల మొదటి తారీఖున పేదల దగ్గరికి వెళ్ళి ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, మైనార్టీ కాలనీలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి రావడం కానీ, లేదా కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే వారికి అవకాశాలు కల్పించడం కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఆ కుటుంబాలకు ఆ విధంగా ప్రజాప్రతినిధులు సాయం చేయటం వల్ల అందరూ కూడా ఆ విధంగా చేయాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాళ్ళు చూడండి, 4,000 రూపాయల్లో ఇచ్చే 4,000లో చాలా వరకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని ఆ 1,000 రూపాయలు మీరు కూడా జాగ్రత్త పెట్టుకొని సచివాలయాల్లో ఇక్కడ ఏదైతే హెల్త్ క్లినిక్లు ఉన్నాయో, అట్లాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, లేకపోతే కేజీహెచ్ విశాఖపట్నం ఉందో, అట్లాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో తిరుపతిలో, అట్లాగే హాస్పిటల్ తిరుపతిలో ఉందో, బర్డ్స్ హాస్పిటల్ కావచ్చు, స్వామివారి పేరు మీద ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మందుల విషయంలో కానీ, వైద్య సహాయాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. 2,000 కలుపుకొని 4,000 పెన్షన్ పెంచి 7,000 రూపాయలతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సామాజిక భద్రతా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అట్లాగే పేదల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి తారీఖున సెలవు ఉంటే అంతకుముందు నెలలోనే ఒకరోజు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని సుమారు 2,750 కోట్ల దాకా ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇది కొత్త పెన్షన్. ఎందుకంటే కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉండవల్లి బ్రహ్మం గారు గతంలో ప్రైవేట్ దాంట్లో పనిచేసుకునే వాళ్ళు, రిటైర్ అయిపోయింది, 7 ఏళ్ళు అయింది. ఇవాళ
కొల్లపూడి గ్రామంలో మరి కొత్త పెన్షన్ ఈరోజు ఆయన పేరు నమోదయ్యి ఇవ్వటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మింజమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ పింఛనిచ్చే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రతి నెల 1వ తారీఖున పేదల దగ్గరికి వెళ్ళి ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, మైనార్టీ కాలనీలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి రావడం కానీ, లేదా ఆ కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే వారికి అవకాశాలు కల్పించడం కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఆ కుటుంబాలకు ఆ విధంగా ప్రజాప్రతినిధులు సాయం చేయటం వల్ల అందరూ కూడా ఆ విధంగా చేయాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాళ్ళు చూడండి 4,000 రూపాయల్లో ఇచ్చే 4,000లో చాలా వరకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని ఆ 1,000 రూపాయలు మీరు కూడా జాగ్రత్త పెట్టుకొని సచివాలయాల్లో ఇక్కడ ఏదైతే హెల్త్ క్లినిక్లు ఉన్నాయో, అట్లాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, లేకపోతే కేజీహెచ్ విశాఖపట్నం ఉందో, అట్లాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో తిరుపతిలో, అట్లాగే హాస్పిటల్ తిరుపతిలో ఉందో, బర్డ్స్ హాస్పిటల్ కావచ్చు, స్వామివారి పేరు మీద ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మందుల విషయంలో కానీ, వైద్య సహాయాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో దగ్గర వీళ్ళకి 60,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఇప్పటికి 60,000 కోట్లు దగ్గర వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఈ విధంగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సద్వినియోగం అవుతూ ఉంది. ఇవాళ కొత్త పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 54 లక్షల పైగా పెన్షన్లు ఇస్తే గాలి లెక్కలు చెప్పి మనం 39 లక్షలు ఇచ్చామని ఈ రోజు కూడా అబద్ధాలు చెప్పుకొని, అబద్ధపు మాటలు మాట్లాడి, అసత్యపు మాటలు మాట్లాడి ఆ వైసీపీ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, నాయకులు అవ్వచ్చు, వాళ్ళు ఇవాళ కూడా అబద్ధాన్ని, అసత్యాన్ని పట్టుకొని ఏలాడుతున్నారే తప్ప వాస్తవాల్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళ కర్మ. ఈరోజు కూడా అమరావతి రాజధాని దగ్గర 52,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అమరావతి మీద విషం చిమ్ముతూ ఉన్నారు. అమరావతి నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఇంకా కుట్రలో కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, ఇంకా విషం చిమ్ముతూ ఉన్నారు. ఇవాళ మద్రాసు వాళ్ళకి చెన్నై ఉంది, తమిళనాడు వాళ్ళకి బ్రహ్మాండంగా తమిళనాడు రాష్ట్రానికి ఒక పెద్ద రాజధాని చెన్నై ఉంది. తెలంగాణ మనం మొన్నటిదాకా కలిసి ఉన్నాం. హైదరాబాద్ మహానగరం వాళ్ళందరూ మనందరం తెలుగు జాతి గర్వపడే మహానగరం అక్కడ నిర్మాణం చేసుకున్నాం అందరం కలిసి. అట్లాగే కర్ణాటక వాళ్ళు బెంగళూరు బ్రహ్మాండంగా ఐటీలో కావచ్చు, అన్నింటిలో హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాసు ఇండస్ట్రీస్ ఐటీల్లో వాళ్ళు ఎక్కడికో మరి ఎన్నో సంవత్సరాల దశాబ్దాల క్రితం నిర్మాణం అయినాయి కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయాయి అన్నీ కూడా. ఇవాళ మనం కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో మనకంటూ ఒక రాజధాని ఉండాలి. మన పిల్లలు, మన భావితరాలు ఇక్కడ దగ్గర 50,000 మంది ఇంజనీర్లు చదువుకుంటా ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాలేజీల్లో 50,000 మంది పిల్లలు ఇంజనీర్లు అయితే తయారయ్యి ఇవాళ అమరావతి ప్రాంతం నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ బిట్స్ పిలానీ దగ్గర నుంచి ఎక్కడో బిట్స్ పిలానీ అంటే గోవా పోవాలో, బిట్స్ పోవాలో, పిలానీ పోవాలో, లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి లేకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందే బిట్స్ పిలానీ వచ్చే సంవత్సరం నుంచి తరగతులు రాబోతూ ఉన్నాయి. పేద పిల్లాడు మన మైలవరం నుంచో, నందిగాం నుంచో, కృష్ణా జిల్లా నుంచో, ఎన్టీఆర్ జిల్లా నుంచో మన ఈ రాష్ట్రం నుంచే మన రాజధానిలోనే బిట్స్ పిలానీ ఆ కోర్సులు చదువు అంతా మన దగ్గర వస్తూ ఉంది. కృష్ణా నది ఒడ్డున మునిగిపోద్ది అంటాడు, వరద వస్తుందంటాడు, భూకంపం వస్తుందంటాడు. అంటే ఇంకా విషయం చెమ్మాలనే కార్యక్రమాలు ఇవ్వడం కూడా చేస్తూ ఉన్నాడు. మొన్న శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వం పంపించిన దాంట్లో తీర్మానంలో ఆ సిఆర్డీఏ పరిధిలో రాజధాని అమరావతి అనే తీర్మానంలో చేర్చి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని ఢిల్లీ పంపిస్తే 11 మంది శాసనసభ్యులు కలిసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకుండా బెంగళూరు పారిపోయాడు. ఏలూరు జిల్లాలో సింగిల్ రోడ్డుపై లారీలు నిలుపుదల కారణంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని జీలకర్రగూడెం వద్ద ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ నిర్లక్ష్యంతో సరైన వర్కింగ్ సదుపాయం లేకపోవడంతో వందల కొద్దీ లారీలు జీలకర్రగూడెం నుంచి కామవరపు కోట రహదారి వెంట వరుసగా నిలిపివేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగిల్ లైన్ రోడ్ కావడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు దారి లేక ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. లోడ్ అయిన దాకా మీరు లారీ పెట్టుకుని ఉంచుకోవడమేనా? లోడ్ అయింది అక్కడ లారీలు దారి ఏమీ లేదు అక్కడే ఉంటాయి. ఖమ్మంలో రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ఎక్కువ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా యువకులు వాహనాలు నడపడం ఆందోళనకరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు జాగ్రత్తగా ప్రయాణించాలనే సూచనలు ఇవ్వాలని, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సహాయం చేయాలని కమిషనర్ సూచించారు. పోలీసులు విధించే ఫైన్లు ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేసిన ఆయన ఆటో డ్రైవర్ల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని హెచ్చరించారు. రివార్డ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళకు ఒక 25,000 రూపీస్ రివార్డ్ ఇస్తారు. ఇయర్లో 5 టైమ్స్ తీసుకోవచ్చు ఆ రివార్డు. ఇది ఎవరు కూడా అంటే పట్టించుకోవట్లేదు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్ మీకు నా తరఫు నుంచి ధన్యవాదం అండ్ థ్యాంక్ యూ ఆల్. మీరు అందరూ ఇక్కడ వచ్చి ఇప్పుడు మనకి అటెండ్ చేయడం. బోధనవాడ సర్పంచ్ గారు, ఉద్దారం సర్పంచ్ గారు, ముఠాపూర్ సర్పంచ్ గారు, ఆచార్య సర్పంచ్ గారు. ఏమవుతుంది, మీ లైఫ్ సేవ్ చేయడానికి మేము అక్కడ ఆపి మీకు చెప్తాను, ఇది చేయకూడదు. జనరల్గా పబ్లిక్ విన్నాడు, ఇది ఫైన్ పెడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఫైన్ నుంచి కూడా రోడ్ సేఫ్టీ అనే అన్ని విధంగా హెల్ప్ చేయడానికి అది డబ్బు యూజ్ అవుతుంది, పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. బట్ మీరు అందరూ ఇది వయలేషన్స్, అతి వేగంగా వెళ్ళకూడదు, దెన్ మాదక ద్రవ్య సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ లోడింగ్ చేయకూడదు. ఇప్పుడు స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అది ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారు చెప్పింది, ఏదైనా వెహికల్స్లో ఉంటాయి, ఇది కర్రలు ఉంటాయి, పెద్దది ఐరన్ రాడ్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వాళ్ళకి తెలియకూడదు. రాత్రిలో ఎప్పుడైనా సమ్ డిస్టెన్స్ ఉంటే కనపడదు, సో రెడ్ ఫ్లాగ్ ఉంటాయి, లేకపోతే నైట్కి ఇది లైటింగ్స్ ఉంటాయి, రేడియం, అది వాళ్ళకి డిస్టెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నాయి, ఇది బండి ఉన్నాయి. కొన్ని వెహికల్స్ సైడ్లో పార్కింగ్ చేస్తారు విదౌట్ పార్కింగ్ లైట్స్. ఓకే, పార్కింగ్ లైట్స్ పని చేయట్లేదైతే సమ్ అరేంజ్మెంట్ చేయాలి, లేకపోతే మీరే వచ్చి సడన్గా హిట్ చేస్తే అది కూడా చాలా యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఫెటలే అయిపోతుంది. ఇక్కడ మనకు ఇదే రోడ్డులో మొన్న లాస్ట్ ఇయర్ ఒక లారీ ఓవర్లోడెడ్ లారీ కింద పడింది, కొంతమంది చనిపోయారు. సేఫ్టీ ఉంటే లైఫ్ సేవ్ అయిపోతుంది. ఎటువంటి ఇష్యూస్లో అందరూ ఆటో వాళ్ళకు కూడా మన తరఫు నుంచి మేము మళ్ళీ చెప్తున్నాము, ఆటో డ్రైవర్తో పాటు లెఫ్ట్ రైట్ సైడ్లో ఎవరు ఉండకూడదు. దే షుడ్ నాట్ అలౌ, మీరు అలౌ చేయకూడదు. తర్వాత బ్యాక్ సైడ్లో కూడా 3 సీట్స్ ఉన్నాయి, 3 పర్సనే ఉండాలి. 10 మెంబర్ 15 మెంబర్స్ కూడా పెడతారు ఎప్పుడెప్పుడు. మీరు కూడా వీడియో చూస్తారు బయటకు, ఇది ఇప్పుడు అందరూ రీల్స్ అన్నీ చూస్తారు. ఇది మాకు ఎంటర్టైన్ చేయడానికి ఉండదు, మేము ఇది
చూసిన తర్వాత మేము లర్న్ చేయాలి ఇది ఎందుకు ప్రాబ్లమాటిక్ ఇది. కొన్ని స్కూల్స్కి పిల్లల కోసం ఎక్స్ట్రా రూట్లో ఈ పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఎక్స్ట్రా పిల్లలకి పెడతారు. యాక్సిడెంట్ జరిగితే పిల్లలకి లైఫ్ డేంజరస్ అవుతుంది. ఇది అందరూ ఇది ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి. దెన్ పోలీస్ తరఫు నుంచి మీకు ఏదైనా సాయం అవసరమైతే మేము మన తరఫు నుంచి వచ్చి అది సీన్ విజిట్ చేస్తాం. నా తరఫు నుంచి అందరు లీడర్స్కి కూడా ఇదే నేను చెప్తాను. మీరు యంగ్స్టర్స్ కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే అది కారణం మీరు మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. మీ పక్కన వాళ్ళకి మొన్న న్యూస్ పేపర్లో మీరు చూస్తారు అది ఎందుకు జరిగింది యాక్సిడెంట్, అది ఎందుకు జరిగింది మీకు తెలిస్తే మీరు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు. సో అందరూ ఇది ఆలోచన చేయాలి. మేము మా ప్రీషియస్ లైఫ్కి రోడ్లో ఎందుకు వేస్ట్ చేయాలి. సింపుల్ మిస్టేక్లో మా లైఫ్ పోతే మంచి ఉండదు. మా లైఫ్ మాకు వచ్చింది ఇది దిస్ ఈజ్ బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దేవుడు బ్లెస్సింగ్, మీ తల్లిదండ్రులు మీ పూర్వజులు అందరికీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ సేవ్ యువర్ లైఫ్. అట్లీస్ట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ లైఫ్ ఆన్ రోడ్. సో రీచింగ్ హోమ్ early is not important. Reaching home is important. ఇప్పుడు బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం. గోపాల్, ఏంట్రా అలడల్గా ఉన్నావు? అనుకోని కారణాల వల్ల ట్యాక్స్ చెల్లించలేదు అన్నావు కదా, వడ్డీ పెరిగిపోయిందని బాధపడ్డావు కదా, దానికా? అవును గంగాధర్, కరెక్ట్గా పట్టుకున్నా. పాత ట్యాక్స్ బకాయిలు కొండలా పెరిగిపోయాయి. దానికి తోడు ఈ వడ్డీ బౌన్సర్లు తట్టుకోలేకపోతున్నాను. ఈ మ్యాచ్లో నేను క్లీన్ బౌల్డ్ అయ్యేలా ఉన్నాన్రా. గోపాల్, క్రికెట్లో పిచ్ కష్టంగా ఉన్నప్పుడు బ్యాటర్లకు ఫ్రీ హిట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు జీహెచ్ఎంసీ కూడా నీకు అలాంటి అవకాశం ఇచ్చింది. ట్యాక్స్ లో ఫ్రీ హిట్టా? అదేంట్రా? చూడు గోపాల్, ఇది మన నగరం ప్రకటించిన పవర్ ప్లే ఆఫర్. నీ పాత ట్యాక్స్ బకాయిల్లో 100% అసలు కడితే చాలు, పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90% వడ్డీ మాఫీ చేస్తున్నారు. అంటే నువ్వు కేవలం 10% వడ్డీ కడితే సరిపోతుంది. ఆ మిగతా 90% వడ్డీని స్టేడియం బయట కొట్టేసినట్టే. అబ్బా, 90% వడ్డీ రాయితీనా? ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ రా. మరి మ్యాచ్ గడువు ఎప్పటి వరకు ఉంటుంది? గుర్తుపెట్టుకో, ఇది లాస్ట్ ఓవర్ లాంటిది. మార్చి 31, 2026 లోపే ఈ ఇన్నింగ్స్ పూర్తి చేయాలి. చివరి బంతి దాకా వెయిట్ చేసి పెనాల్టీల రూపంలో హిట్ వికెట్ అవ్వకు. మార్చి 31 వరకు ఎందుకు? వెంటనే చెల్లిస్తా. ఇప్పుడే మై క్యూర్ యాప్లో లేదా ghmc.gov.in లో నీ సేవలో గాని నీ స్ట్రైట్ డ్రైవ్ ఆడి బకాయిలు క్లియర్ చేసేయి. శబాష్ గంగాధర్, మంచి టైంలో మంచి టిప్ ఇచ్చావు. ఇప్పుడే ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను. మన హైదరాబాద్ నగరాభివృద్ధిలో నేను కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాను. బకాయిల బంతిని బౌండరీ దాటిస్తా. 90% వడ్డీ రాయితీని అందుకుంటా. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పెంచడానికి జీహెచ్ఎంసీ ఆన్లైన్లోనే ప్రాపర్టీ ట్యాక్స్ స్వీకరిస్తోంది. మై క్యూర్ యాప్లో లేదా ghmc.gov.in లో మీ సేవ జీహెచ్ఎంసీ సిటిజన్ సెంటర్ సర్వీస్లో పేమెంట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆస్తి పన్ను చెల్లించు. ఈ ప్రకటన జారీ చేసిన వారు కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. విరామం అనంతరం తిరిగి బులెటిన్ కు స్వాగతం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై ఉదయం 4 గంటలకే అధికారులు రంగంలోకి దిగారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. 4 నుంచి 5 అంతస్తుల వరకు అక్రమంగా నిర్మించిన భవనాలను గుర్తించి జేసీబీల సహాయంతో అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఒక్కటి వల్ల కొడితే 2 ఇట్లాంటి కలిస్తే కుప్ప కుడుతుంది. గది గారు మాట్లాడడానికి
మీద పిల్లలు పెట్టి ఎప్పుడైతే గుద్దుతాడో అప్పుడే వస్తుంది పడుతుంది. అక్కడ సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులు 50 తులాల బంగారం ఎప్పుడు ఇస్తారు సార్ అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై వారు స్పష్టత కోరారు. మాజీ మంత్రి తలసాని మాట్లాడుతూ 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం అందలేదని విమర్శించారు. ఈ పథకం కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరి ఇస్తలేరు కదా, ఏం చేయాలి? అప్పుడేమో ఇస్తామన్నారు, ఇప్పుడు ఇస్తలేరు, మరి ఏం చేయాలి? నేనే చెప్పాలి. అల్లుడు అనుకున్నట్ట, అల్లుడికి చెప్పినట్ట. ఇప్పుడు బులెటిన్ లో చిన్న విరామం తీసుకుందాం. అరే ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏంది ఐశ్వర్య ఇట్లా వేరిపోయింది? వడ్డీ చూడు. నేను చెప్తే విన్నావా? ఎప్పటి ట్యాక్స్ అప్పుడు కట్టేసుకుంటే అయిపోతుండే. మరి ఎట్లనో ఏం చేద్దాం? అరే దీనికి ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నావు? మన జిహెచ్ఎంసి వాళ్ళు ఓటీఎస్ అంటే 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రు కదా, నీకు తెలియదా ఏంది? ఏంది ఓటీఎస్? దాంతో ఏమైతుంది? గదే నీకు తెలియదు. మనం కట్టాల్సిన 100% అసలు పన్ను కడితే చాలు, వడ్డీలో 90% మాఫీ. అంటే మనం జస్ట్ 10% వడ్డీ కడితే కథం, రసీదు చేతిలో ఉంటది. అరే నిజమా? అంటే మనకు పైసలు మిగులుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఐశ్వర్య, నువ్వు నిజంగానే ఐశ్వర్యానివే. అప్పుడే సంబరపడకు డియర్. ఆ మిగిలిన పైసలతో నాకు పట్టు చీర కొనియాలి, మా తమ్ముడి పెళ్లికి కట్టుకెళ్ళాలి. జల్దీ కట్టేయి, టైం లేదు. మార్చి 31 వరకే ఆఫర్. గ్రేటర్ హైదరాబాద్ వాసులారా టెన్షన్ పడకండి. మీ ఫోన్ లో మై క్యూర్ యాప్ ఓపెన్ చేయండి లేదా మీ సేవకు వెళ్ళండి. 90% వడ్డీ మాఫీని వాడుకోండి. మీ ఇంటి ఆస్తిని, కుటుంబం ఖుషీని రెండిటిని కాపాడుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడకండి. ఈ రోజే మీ బకాయిలు చెల్లించండి, నగరాభివృద్ధికి సహకరించండి. కమిషనర్ జీహెచ్ఎంసీ. విరామం అనంతరం తిరిగి బులెటిన్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటించారు. నక్కపల్లిలో మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే చేనేత కార్మికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికురాలతో కలిసి మగ్గం వేసి అక్కడే చీర కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించి చేనేత కార్మికుల ఆదాయం పెంచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తర్వాత అప్పల పాయకరావుపేట గ్రామంలో కూడా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి బోదుగలం సమీపంలోని R&R కాలనీ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నువ్వు కెమెరా అడ్డు నడుస్తుంది. బాబ్జీ 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 కూర్చోాలి.
ఆటోమేట్ చేసినా మీరు మామూలుగా చేసిన సరే సార్ తప్పమ్మా కాన్స్టిట్యూన్సీలోనే కొట్టుకుంటాను లేకపోతే స్టేట్లో కొట్టుకుంటాను నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను ఈ కష్టమే మేడం సరే ఇప్పుడు నీకు పెన్షన్ ఇస్తాను సో మీరు ఈసారి నుంచి కరెంట్ బిల్ కూడా కట్టండి ఓకేనా ఈ ప్రశాంతంగా మీ అర్థం మీరు చేసుకోవచ్చు పెద్ద అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఓకేనా హ్యాపీనా ధైర్యంగా ఉంటుంది ఓకే మేడం చేతులు కనిపించు మీ పెన్షన్ యూనిట్లు కాలిస్తే 200 యూనిట్లు లోపు కాలిస్తే కనుక కరెంటు బిల్ మీరు కట్టక్కర్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అది మళ్ళీ చేసి మీ దగ్గర పంపించారు చెప్పమని. ఓకేనా? ఇల్లు చేయిద్దాం. ఎంతమంది పిల్లలు? కంపెనీలో చేస్తున్నాడా? హిట్రోలో తీసుకున్నారండి. హిట్రోలో ఇవ్వలేదండి వాళ్ళే చెకప్ చేసి వాళ్ళే మొత్తం చేశారు. చేస్తే రిపోర్ట్ ఇస్తారు, సింగిల్ కిడ్నీ అని. ఆ రిపోర్ట్ మాకు పంపించు, చూపిస్తే చూపించవచ్చు. వాళ్ళు హిట్రో వాళ్ళు ఇచ్చిందని ఇప్పిస్తారు, నువ్వు బయట చేయించు సార్. ఏముంది, ఒక బయటకు తీసుకొని ఒక స్కానింగ్ తీస్తే సింగిల్ కిడ్నీ అని చెప్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంతేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతిని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దుతాం, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని దేవినేని ఉమా వెల్లడి. నేలకొండపల్లి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక వ్యాఖ్యలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లాలోని హోంమంత్రి పర్యటన, ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ. ఇవి ఈనాటి వార్తలు. మళ్ళీ మరో వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.